అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహళ్ల మండల పరిధిలో ఏర్పాటు చేసిన స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఫ్యాక్టరీ ద్వారా కాలుష్యం విపరీతంగా వెలువడుతుందని, దానివల్ల తమ పంట పొలాలన్నీ నాశనం అవుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పంటల పరిశీలనకు వచ్చిన అధికారులతో బాధిత రైతులు కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. కాలుష్య నివారణ చేయాల్సిన ఉన్నత అధికారులు రాలేదని రైతులు అధికారుల్ని నిలదీశారు. అదే సమయంలో ఫ్యాక్టరీ యాజమాన్యం జనరల్ మేనేజర్లు తమ సిబ్బందితో కలిసి పంట పొలాల దగ్గరకు రావడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫ్యాక్టరీ యాజమాన్యంతో రైతులు వాగ్వాదానికి దిగడంతో కాసేపు టెన్షన్ ఏర్పడింది. ఈ పంట పొలాల దుమ్ము ధూళి వచ్చి అంత నష్టపరిహారం అవుతుందని మేము వచ్చినాము. వచ్చి అంత ఇది మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మా పైన దాడికి వచ్చినారు. జిఎంలు అన్ని 5 థియేటర్లలో కలిసి దాడికి వచ్చినారు. మీది పొలం ఏడుంది అక్కడ ఇక్కడని. మా పొలం ఉండేదానికి వచ్చినాం. పొలం లేకపోతే వచ్చేవాళ్ళే కాదు. ఏ రైతు కానీ అన్యాయం చేసేది రైతుకి ఉంటుందా? వాళ్ళ 5 మంది నుంచి ఊరనే నష్టపోయింది. మేము ఖచ్చితంగా ఏదైనా కంప్లీట్గా ఇస్తాం, ఏమైనా చేస్తాం. జరిగేంత వరకు మేము వదిలే పరిస్థితి లేదు. ఐరన్ పరిశ్రమలపై మరి వెదజల్లేటువంటి దుమ్ము ధూళి కాలుష్యంతో మరి పరిశీలించడానికి మరి అధికారులు వచ్చారని తెలిసిన వెంటనే మరి ఇక్కడ ప్రజలు వాళ్ళతో పాటు సిపిఐ ఏపీ రైతు అనుబంధ సంఘాల నాయకులందరూ కూడా మరి రావడం జరుగుతుంది. వచ్చిన వెంటనే మరి ఇక్కడ రైతులందరూ మళ్ళీ రైతులతో పాటు నాయకులు మళ్ళీ అదేవిధంగా పొల్యూషన్ అధికారులు అక్కడ వెళ్ళి పరిశీలిస్తే చాలా నష్టం వాటిల్లుతున్నట్టు మరి వాళ్ళు కూడా మాకు తెలియజేయడం జరిగింది. మరి అలా సామరస్యంగా మరి అధికారులకు తెలియజేస్తున్నప్పటికీ మరి ఏ రకం కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ దాదాపు స్పాంజ్ ఐరన్ పరిశ్రమల నుంచి జేఎంలు ఎవరైతే 5 మంది ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళతో పాటు వాళ్ళ స్టాఫ్ వాళ్ళ వర్కర్లు అందరూ కూడా మళ్ళీ అక్కడికి వచ్చి